మీకోసం 2 చొక్కాలు కొన్నాను. చొక్కా బాగుంది. వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. ఏవండి కాఫీ. థ్యాంక్ యూ. ఏవండి నేను మీకోసం 2 చొక్కాలు కొన్నాను కదా. అవును. నా కోసం మీరు 2 చీరలు కొనరు? నాకు తెలుసు. అవునే, నా ఒక చొక్కా ఎంతనే? 400. మీ ఒక చీర ఎంతనే? 4000. అది బర్రెకి ఇంత గడ్డేసి ఇంత పాలు పిండినట్టు మాకింత చేసి నాకు చీర కొంటావా లేదా? తప్పినా కొన్నాను నేను. కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా. నీకు అన్నం కాదురా, 2 చొక్కాలే పెడతా. ఉండు, ఇదిగో తీసుకో. 5 నిమిషాల క్రితం సాంగ్ వేస్తే సారీ అడిగింది. నేను సారీ అని చెప్తే దాని స్క్రీన్ ప్లే ఎలా చూపించిందో టూ మచ్ గా సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్. మీరు రోజు రోజుకి మీ ఆగడాలు దారుణం అయిపోతుంది మేడం. నాకని తిక్కరేగింది అనుకో. ఏం చేస్తావేంటి? ఏం చేస్తాను? ఆకలి అవుతుంది, టిఫిన్ చేసుకొని తింటా లోపట. పెళ్ళానికి కోపం వచ్చినా మనమే వండుకొని తినాలి, మనకు కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్. బాహుబలి లాంటి మీరే ఇలా డల్ అయిపోతే కట్టప్ప లాంటి నేనేమైపోవాలి సార్? పాస్. ఒకటి ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. ఏం కావాలి? సినిమా షూటింగ్. సినిమా షూటింగ్ అవుతుంది. ములంకాడు సార్ వస్తున్నాడు. షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. దూరంగా చూడు. రే మందు పట్ల రే. మీ ఎంట్రీ ధర్మాలకు గుద్దుకొని లోపల మీ ఫేస్ రావాలి సార్. ఫుల్ ఎంట్రీ కావాలి సార్ మాకు. పరమోకోలు గుద్దుకొని రావాలి. అవును సార్. తెలుసా ఎటువంటి స్టంట్స్ చేస్తాను? తెలుసు సార్, మనం చూసాంగా. యాక్షన్. సూపర్ సార్, సూపర్. పుల్ల రమ్మంటూ కుందెల్లో వచ్చాడు. ఫ్యాన్స్ కొంచెం హట్ అవుతున్నారు. సినిమా చూడవద్దు, నువ్వు చూస్తావా? వీళ్ళు చూడకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ చూడకపోతే చుట్టాలు చూస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు చూడకపోతే ఆ చుట్టాలు చూస్తారా? ఆ చుట్టాలు చూడకపోతే హాస్టల్ చుట్టాలు. లలిత కళల్లో ఆరితేరినటువంటి ఒక నాట్య మయూరిని నేను నా అర్ధాంగిగా చేసుకున్నాను. అమ్మో నిన్ను పెళ్లి చేసుకున్న వేళ విశేషం. నాకు మంచి జాబ్ వచ్చింది. నా అపాయింట్మెంట్ లెటర్. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? కొత్తగా లెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి. ఏంటే ఇది? మీకు తెలుసుగా, ఆత్రమైన ఆవేశమైన కోపమైన తాపమైన నాకు నాట్యం మాత్రమే వచ్చండి. అయిందేదో అయిపోయింది. భోజనం తీసుకురమ్మంటారా? వద్దు, నేనే అక్కడికి వస్తాను. పద వెళ్దాం. వెళ్దా. ఒక్క నిమిషం. దీత్తాంగిడి తగ్గ తాంగిడి తగ్గ దీత్తాంగిడి తగ్గ తాంగిడి తగ్గ దీత్తాంగిడి తగ్గ తాంగిడి తగ్గ దీమిత ఆడి బతుకు భరతనాట్యం అయిపోయింది బస్ స్టాండింగ్ లాగా. నువ్వు పెద్ద డాన్సర్ అవుతావని ఈ అమ్మకు మాట ఇవ్వరా? బాగా పెరిగాడు కుర్రాడు. చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జామ్ జాక్ పాట్. ఒరే నేనేమి చేయలేదురా, ఫ్లోర్ ఊడ్చా. ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? భాస్కర్, రేపు జరిగే ఫైనల్ T2020లో నువ్వు నా తరపున పోటీ చేయాలి. T2020 వరల్డ్ కప్ కాంపిటీషన్ లో మన ముందుకు రాబోతున్న పార్టిసిపేట్ సోమేష్ అండ్ శ్రేష్ఠి. ఏంటి మాస్టర్, ఆడు డాన్స్ చేశాడా కుంఫు ఫైట్ చేశాడా? నువ్వు చేయగలవు భాస్కర్. ఏంటి చేయగలరు? బొక్కలో నీ కాళ్ళు కొట్టుకున్నా ప్రాణాలు పోతాయి అక్కడ. తిని కూడా వాళ్ళకి తయారు చేయాలండి. ఇలా అయిపోయావేంట్రా? టైం బాగోలేదు. నువ్వు ఎవరు? నేను యోధాని. నువ్వు యోధవా?
కరెక్ట్. పైన ఏముంది? ఎలా చెప్పావు? నా బుర్రలో ఏముంది? ఎలా చెప్పావు? ఎండాకాలం తర్వాత ఏమి వస్తాయి? వానాకాలం తర్వాత ఏమి వస్తాయి? నా టీములో నుంచి మిమ్మల్ని తీసివేస్తే ఏ కాలం వస్తుంది? డైలాగ్ చెప్పడం కానీ ఊపడం మాత్రం నీకు బాగా వస్తుంది, అర్థమైందా? కాస్త నవ్వు. నాకు ఈ కాస్ట్ నచ్చలేదు, నేను ఈ కాస్ట్ వచ్చాను. ఏంటన్నా ఎంత హుషారుగా ఉన్నావు? ఇవాళ చెల్లి పెళ్లి కదా నాన్న, ఫుల్ హ్యాపీగా ఉన్నానా? ఓర్ని అక్కమ్మ, నీ పెళ్ళి అనుకున్నావు ఇంత డాన్స్ వేస్తే. చెల్లి పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలరా. ఈ పెళ్లి 10 సంవత్సరాలు ఊరు చుట్టూ మాట్లాడగలరా. అందుకే నాన్న ఎవరిని పిలవలేదు. అదేంట్రా? అలా అయితే జీవితాంతం చెప్పుకుంటారుగా. అప్పుడు మా నాన్న నా పెళ్లి 3 రోజులు చేశాడు. నీకు కట్నం ఎంత ఇచ్చారు నాన్న? 100 ఎకరాల మామిడి తోట ఇచ్చారా. 100 ఎకరాల మామిడి తోట? మరి ఇప్పుడు దాకా ఎక్కడ ఉంది నాకు చెప్పలేదేంటి? ఇచ్చిన నాకే చెప్పలేదు ఎక్కడ ఉంది ఇప్పటివరకు. మరి నాకేమవుతా ఆస్తి? సేమ్ అదే ఇస్తారు, ఎత్తుక్కు ఎక్కడ ఉందో. చెల్లి పెళ్లి కట్నం ఎంత ఇస్తున్నారు? నా క్యారెక్టర్ చూసి చెల్లి మంచిదని చూసి రూపాయి కూడా వద్దన్నారా. అమ్మయ్యా, నీ క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేసి 10 లక్షలు అడుగుతున్నారు ఇప్పుడు. ఇలా అయిపోయాడు చంద్ర. ఈ పిచ్చోడు ఒకప్పుడు మంచోడే, సడన్ గా పిచ్చోడు ఎలా అయ్యాడో వీడి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూద్దాం. నెల జీతం వచ్చిందన్న. సంపాదన నీది, నీ దగ్గరే ఉంచుకో. అమ్మా నాకే అవసరాలు ఉంటాయి నాన్న, నీ దగ్గర పెట్టుకుని ఖర్చు పెట్టుకో. ఎంత మంచి మమ్మీ డాడీ. జీతం వస్తే పెళ్ళాంకి ఇవ్వాలని తెలీదా? తెలీదా అంటున్నాను. ఇది నా దగ్గర ఉంచుతాను, 50 నీ దగ్గర ఉంచు, 50 నీ దగ్గర ఉంచు. పేరెంట్స్ కి పెళ్ళానికి ఎంత తేడా ఉందా అని షాక్ అయ్యాడు. ఆ షాక్ లోనే వాడి చిన్న మెదడు చిత్తూరు వెళ్ళిపోయింది, పెద్ద మెదడు పుత్తూరు వెళ్ళిపోయింది, నరాలేమో నంజాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఓసారి వీళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. సార్ జాబు హైటెక్ సిటీలో అండి. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, పెళ్లి చేసుకుంటారా? అమ్మాయి తాలూకా వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి, ఓకేనా? వీడి మాటలు నమ్మి వీడు పెళ్లి చేసుకున్నాడు, పిచ్చోడయ్యాడు. ప్రపంచంలో వీడికి ఎవ్వడూ గుర్తులేడు, ఒక్క ఫోన్ నెంబర్ ఇచ్చినోడు తప్ప. ఎవరు నువ్వు? నీ బరువు మొయ్యలేకపోతాను, కొంచెం నొప్పిగా ఉంది, దిగరా నాయన.